మనకి ఇప్పుడు ఏషియా కప్కి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. మరి ఈ ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత టీం అయితే బాగుంది. కానీ చాలామంది ఎక్స్ క్రికెటర్స్ అసలు ఈ టీంలో కొంతమంది ప్లేయర్స్ని తీసుకున్నారు బాగానే ఉంది, కానీ ఇంకొంతమంది ప్లేయర్స్ని అనవసరంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అసలు దేన్ని పరిగణలోకి తీసుకున్నారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా నిన్న చూసుకుంటే సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ రియాక్ట్ అయితే ఈరోజు వచ్చేసరికి మరి కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా అదే చెప్తా ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఈ టీం మొత్తం చూసుకుంటే ఓకే బాగానే ఉంది. ఏదో ఒక పక్కన అక్షర్ పటేల్కి అన్యాయం చేసి శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇచ్చారు, ఇది బాగానే ఉంది. శ్రేయస్ అయ్యర్ని తీసేశారు, దాని తర్వాత సిరాజ్కి ఏమో రెస్ట్ అని చెప్పారు. సో ఇదన్నీ పక్కన పెడితే ఇక్కడ కొంతమంది ప్లేయర్లను తీసుకున్నారు. ఎవరిని? శివన్ డూబేని, అదేవిధంగా రింకు సింగ్ని. మరి వీళ్ళిద్దరిని ఏ పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకున్నారు? ఐపీఎల్ పర్ఫార్మెన్సా? ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళిద్దరికంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సాయి సుదర్శన్ ఇచ్చాడు కదా. మరి అతను ఎందుకు తీసుకోలేదు? సరే ఐపీఎల్ పక్కన పెట్టేద్దాం. అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదంటే అంతకుముందు పర్ఫార్మెన్స్ ఇండియన్ టీం తరఫున వీళ్ళకు ఉందా అనుకుంటే, మరి లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం కదా. ఇంగ్లాండ్ సిరీస్లో శివన్ డూబే ఎంత కొట్టాడు? ఐదు మ్యాచ్లు ఆడి కేవలం 83 రన్స్ కొట్టాడు. ఇంకో పక్క రింకు సింగ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లు ఎంత కొట్టాడు? 18 రన్స్ సంథింగ్ కొట్టినట్టున్నాడు, 38 రన్స్ కొట్టినట్టున్నాడు. మరి అంతకుముందు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే మరి వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నట్టు? సరే ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మరి అక్కడ పైన చూస్తేనేమో సంజు శాంసన్, మరి అతను ఆడతాడా లేదా అంటే అది డౌట్ఫుల్గానే ఉంది. మరి జితేష్ శర్మ పరిస్థితి ఏంది? మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఆడతారు అనేదే ఇక్కడ అన్ని పాయింట్స్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇదంతా ఆయన అంటుంది ఏంటంటే, ఇంకోటి మరి టీం అయితే ఓకే, మరి సెలక్షన్ అయితే బాగానే చేశారు. ఓకే, కొంతమందికి అన్యాయం చేశారు. జైస్వాల్ని చూసుకుంటేనేమో అతను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు, అతను కూడా పక్కన పెట్టారు. ఓకే, మీరు తీసుకున్న టీమే పర్ఫెక్ట్ అనుకున్నాం. కానీ మరి దీని మీద మీకు ఒక నమ్మకం ఉందా? మనం ఏషియా కప్ను అయితే కొడతాం, అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇదే టీంతో మనకి ఇంకో 6 నెలల్లో T20 వరల్డ్ కప్ జరిగిద్ది. మరి ఆ T20 వరల్డ్ కప్ని ఇదే టీంతో మనం కొట్టగలుగుతామా? సో మరి దేన్ని బేస్ చేసుకొని మీరు ఈ టీంని తీసుకున్నారు అని చెప్పేసి మరి కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో మరి ఈ టీంతో ఐసీసీ ట్రోఫీని కొట్టగలుగుతామా లేదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.